భారత కమ్యూనిస్టు పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సంస్థ నారీనపురం చౌటుప్పల్ మండల కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు ఎర్ర జెండాలను ఎగరవేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఎర్ర జెండాలు పట్టుకొని విప్లవ నినాదాలు చేస్తూ సిపిఐ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పేదలకు అండగా నిలబడి సమాజ స్థాపన కోసం 100 ఏళ్లుగా భారతదేశంలో సిపిఐ పోరాటాలు చేస్తుందని యాదగిరిరావు అన్నారు. వీరుల స్ఫూర్తితో పోరాటాలను కొనసాగించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు. అన్ని దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఆ భావాలు కలిగిన వాళ్ళతో ఏర్పడ్డాయి. మన భారతదేశంలో ఒక కమ్యూనిస్టు గ్రూప్ తో ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. ఈ కమ్యూనిస్టు పార్టీ మీకు తెలుసు, కేరళ రాష్ట్రంలో వయలారణ భూమి పోరాటం, పేదలకు భూములు సాగు చేసుకుంటుంటే అక్కడ భూస్వాములు ట్రివాన్కోర్ రాజు వాళ్ళను వెలగొట్టడానికి ప్రయత్నం చేస్తే కమ్యూనిస్టులు ముందు నిలబడి ఆ భూములను ఆ పేదవాళ్లకు, ఆ దళితులకు వాళ్లకు దక్కించిన ఘనత ఎర్ర జెండా. అట్లానే మద్రాసులో డాక్ కార్మికుల పోరాటం, లేదా బాంబేలో టెక్స్టైల్ మిల్లుల కార్మికుల పోరాటం, లేదా బెంగాల్ రాష్ట్రంలో